ఆమె కాస్ట్యూమ్లో మీకు ఆమె కాస్ట్యూమ్లో మీరు చూస్తారు ధర్మచక్రం ఉంటుంది, కాస్ట్యూమ్లోనే అశోక్ చక్ర పెట్టిస్తాం. సో ఇట్ ఈస్ టోటలీ ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్. బట్ ఇంకోటి మీ అవెంజర్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ టోనీ స్టార్కో లేకపోతే ఏ చూసినా వాళ్ళు ప్రైవేట్ బ్యాట్మ్యాన్ అనుకోని ఈజ్ అ ప్రైవేట్ గాయ్. బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ ఇట్. అంటే మనకు ఒక విజన్ ఉంది ఇండియా అంటే, ఇండియా ఎలా ఉండొచ్చు 100 years తర్వాత మనం ఒక విజన్ క్రియేట్ చేసుకొని ఆ విజన్లో ఇండియా 100 years తర్వాత ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఇండియన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో, ఎందుకు ప్లే చేస్తుంది, విశ్వగురు అంటారు అందరూ, అవుతుంది అంటున్నారు, కానీ అవుతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది ఈ సినిమాలో. అయినప్పుడు రోల్ ఎలా ఉంటుంది ఇండియాలో, అన్ని కంట్రీస్ మన వైపు ఎలా చూస్తూ ఉంటాయి అంటే ఒక ఆ టైప్ ఆఫ్ విజన్కి తీసుకెళ్ళారు సినిమా. ఏదో ఒక ఇల్యూజన్ వరల్డ్, ఫిక్షనల్ వరల్డ్. ఓకే, సో మిగతా సినిమాలు చేయాలంటే అక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి, ఇక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు కొట్టాలి, ఇదంతా ఓకే. ఇలాంటి సినిమాల్లో బేసిక్గా అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళతో మాట్లాడినట్టు ఉండాలి, వాళ్ళు అక్కడ ఎవరు లేకపోతే మనం యాక్ట్ చేస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? See, I had to feel that, and that will add on in VFX. So if I'm pushing her or I'm throwing that power from my hand, that I'm playing Electro Man. So I have that something, that thing here I'm using. So it's got so much of power. So that thing gonna add in VFX. Yeah. So but he has to feel that and he has to act in that mode. So that's called actor. That's my acting. So you get to see on in film now, and we don't want to reveal too much to you. Yeah. ఇంకా మాకు రివీల్ చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి, ట్రైలర్ రివీల్ చేయకుండా సినిమాలో ఉండే క్యారెక్టర్స్. ట్రైలర్లో లేదు, మొగాంబో క్యారెక్టర్ ఉంది అజయ్ గారిది, కట్ పోస్టర్లో ఉన్నారు అజయ్ గారు. ట్రైలర్ లేదు. దాట్ విల్ బి 20 minutes ఎపిసోడ్. అందులో అజయ్ గారు, రాము గారు అండ్ జాష్ రవి ఉంటారు. ఇట్ విల్ బి హిలేరియస్ ఎపిసోడ్ ఫ్రమ్ మిస్టర్ ఇండియా. 20 minutes లాఫ్, సీరియస్ మూవీ బట్ ఎంటర్టైనింగ్తో సహా. దట్ అందుకు సాంగ్ కూడా పెట్టాము, రోకా రోకా అని మొగాంబో కృష్ణ ఒక సాంగ్ తయారు చేసాం. సాయి కార్తిక్ గారు has done an amazing job. So you will see Ajay dancing also there for a few steps. That episode is good. That was not shown in the trailer at all. Temper Vamshi is ఒక ఎపిసోడ్ ఉంది. The first episode, the Blackbird flight episode ఒకటి ఉంటుంది. That is the first 8 minutes of the film. First 8 minutes మొత్తం టోటల్ VFX. నో గ్రీన్ మ్యాట్, ఉట్టి అమ్మాయిని షూట్ చేశారు. ఇక ఆల్ వరల్డ్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్లో Blackbird వచ్చిన ఫ్లైట్ తిరిగేదంతా కంప్లీట్లీ డన్ ఇన్ CG. దెర్ ఇస్ నో కెమెరా షూట్ ఆల్సో దేర్. దెర్ ఇస్ నో ఎవ్రీథింగ్. ఆ ట్రైలర్లోనే మీకు అప్రాక్సిమేట్లీ 50-40 shots 30 shots మీకు షూట్ చేసినవి కావు. కంప్లీట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మై బ్రెయిన్ ఇన్ టు ద కంప్యూటర్. సో సినిమాలో మీకు 8 minutes అలాగే కనబడుతుంది. సో దట్ వన్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద స్టోరీ. సూపర్ హీరోని లాంచ్ చేస్తున్నామంటే అసలు ఓపెనింగ్ ఫ్రేమే సూపర్ హీరోని చూపించింది. ఎందుకంటే నమ్మాలి కదా జనాలు, సూపర్ హీరోని చూపిస్తున్నా అంటే ఇప్పుడు ఇంటర్వెల్ దాకా ఆపి లాస్ట్ క్లైమాక్స్లో ఫస్ట్ డిసైడ్ అయింది ఒకటే సినిమా రాసేటప్పుడు, ఓకే అందరూ ఆ క్లైమాక్స్ ఫైట్ కోసం వెయిట్ చేస్తారు సూపర్ హీరో, అంతే కదా, క్లైమాక్స్ ఫస్ట్ పెట్టేస్తున్నారు అని చెప్పి క్లైమాక్స్ ఫస్ట్ అంటే అంత రేంజ్ ఎపిసోడ్ పెట్టేస్తారు. అలా చెప్పి సగం చూపించేసి మిగతా సగం లైన్ ఎండ్లో చూపించి కంటిన్యూ చేయడం కాదు. ద క్లైమాక్స్ విల్ ఎండ్. అంటే ఒక ఎపిసోడ్లో అంత భారీ ఎపిసోడ్ 8 minutes విజువల్ ఎఫెక్ట్స్లోది హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్. అది అక్కడే జనాలు చాలా లాక్ అయిపోతారు. సినిమాల స్టోరీలో తీసుకెళ్ళి ఓకే ఎంఐ సూపర్ హీరో అర్థమైపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కదా, నెక్స్ట్ కథ తీసుకెళ్ళిపోతాం. సో డెఫినెట్లీ చేసాం, హార్డ్ వర్క్ వస్తుంది. అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఇట్స్ నాట్ జస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిం. కామెడీ ఎంతో ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్, డ్రామా అండ్ ద ఇమోషనల్ జర్నీ ఆఫ్ ద ఉమెన్. పీపుల్ విల్ కనెక్ట్ విత్ లాస్ట్ 25 minutes అయితే ఉంటుంది. ఐ థింక్ ఇట్ వి కవర్డ్ ఎవ్రీ జానర్. Let's wait for 14th. 14th, yeah, you will good. సో 14th లాక్ చేశారు విత్ డేట్. ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా 14th? కాపీ రేట్ ఏందని నేను ఇండియా కూడా ఎగ్యూస్కి వెళ్ళాలి, ఎంతకాలం ఉంటుంది ఇక్కడ నేను. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ లిటిల్ బిట్ గో అండ్ కమ్ బ్యాక్. రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎవరికైనా చూపించారా కంప్లీట్ సినిమా? చూసిన వాళ్ళు ఏం చెప్పారు? సెన్సార్ వాళ్ళు చూసేశారు. సెన్సార్ వాళ్ళు వాళ్ళే చూస్తారు, మనం చూడలేవు కదా, వాళ్ళు నలుగురు చూసారు. సార్ వచ్చి సినిమా అయిపోయిందో పిలిచారు, నన్ను వెళ్ళాను. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ ఇస్ when is part 2 రిలీజింగ్ అన్నారు. That's the first question they asked. And then they told me second thing is who is the choreographer for that song, Ravana song. నేనే రావణ వన్ సాంగ్ ఇస్ దేర్. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్. మనం లిరికల్ వీడియోలో కొంత సగం చూపించాము, అదే బాగుందన్నారు చాలామంది, బట్ వాళ్ళు ఫుల్ సాంగ్ చూశారు. దే సెడ్ దే రియలీ అప్రిషియేటెడ్ ద కొరియోగ్రాఫర్ హూ డిడ్. అనీష్ మాస్టర్ చేశారు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్ అని చెప్పారు. నెక్స్ట్ దే సెడ్ దట్ యూ షోడ్ ఇండియన్స్ విజన్ అండ్ ఇండియా విజన్ కానీ ఇండియన్ ఐడియా ఆఫ్ ఇండియా ఎలా ఉండాలనేది పీటర్స్ బాగా చూపించామన్నారు. ఇంకోటి ముగ్గురు అమ్మాయిలు బాగా చేశారన్నారు. ఇంక ఎక్కువ చెప్పలేను సార్ అన్నారు. అప్పటికే ఎక్కువ చెప్పినట్టుంది నాకు. అది అలా అంత డిస్కస్ చేయాలి. జస్ట్ వి గో సైన్ ఇట్ అండ్ కమ్ అవుట్.
But that gave me convinced that people, they really got connected to the story. So they got really connected. That's why I'm Definitely గా, మాట్లాడుతుంటే నాకు కూడా ఏదో ట్రై చేసిన ఫిల్మ్ చూడాలి అన్న పాయింట్ లో ఉన్నా ఇందాక నుంచి. జూన్ 14 డెఫినెట్ మేము అందరం కూడా చూస్తాము ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ మంచి రిజల్ట్ రేపు 14th వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు ఈ సూపర్ హీరో ఫిల్మ్ గురించి? So I just want to request everybody that please come to theaters with your family. It's not key. Kids can watch this film, whole family can enjoy this film together, grandfather, grandmother, nana, nani, mom, Yes, dad. everybody It's a complete family oriented film and बच्चों को बहुत पसंद आने वाली है film. So please come to theaters on 14th June. Don't miss this film. Indrani is yours. Yes. India ki Rani, Indrani. Yeah. So I would just say that every we try to attend very unique story toti. If people who want different content will get this content here. Yes. And మీకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారో ఈసారి ఫోటో ఒకటి చూపించి పెళ్లి చూపుల్లో ఒక ఫోటో ఒకటి అక్కడ ఫోటో రాదు. మీ ఎక్స్పెక్టేషన్స్ని 90% రీచ్ అవుతారు, 99% రీచ్ అవుతారు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 10 years బ్యాక్ ఫోటో తీసుకెళ్ళి అదే సో అండ్ ఫస్ట్ ఇండియా సూపర్ ఉమెన్ ఫిలిం. నో వన్ ఇన్ ద 100 సూపర్ ఉమెన్ గర్ల్ ఫిలిం అంటే 100 yearsలో నో వన్ కుడ్ టేక్ ద స్టెప్ టు మేక్ ఎ సూపర్ ఉమెన్ ఫిలిం. ఎక్కడ? హాలీవుడ్లో వచ్చింది. ఇండియన్ సినిమా 100 yearsలో నో వన్. ఐ డోంట్ నో వై బిగ్ స్టార్స్ ఆర్ దేర్ బట్ నో, బట్ మేబీ లాట్ ఆఫ్ ఇష్యూస్ వీ డోంట్ నో బికాస్ దర్ ఇస్ ద మెయిన్ ఛాలెంజ్ వాస్ హౌ డస్ ఇండియన్ సూపర్ ఉమెన్ యాక్ట్ reference. There is no reference video. So that is where Yanya excelled, that how we should present a Indian superwoman. Yeah, we know Captain Marvel, we know Wonder Woman, but Indian version, Indian amma ela play chestadi, ela nadustadi, this will be the and she has put a very high stand mark. If someone else wants to do superwoman వచ్చేస్తున్నాయి, and then they will have to watch this film so that they get a reference. Because if పోలీస్ ఆఫీసర్ సినిమా చేస్తుంటే మనం ఎవరు సాయి కుమార్ గారి సినిమా చూస్తాం, పోలీస్ ఆఫీసర్ అంటే ఒక రెఫరెన్స్ వీడియో. ఇప్పుడు ఇండియాలో ఒక సూపర్ ఉమెన్ సినిమా ఫ్యూచర్లో తీయాలంటే ఫస్ట్ వాళ్ళు ఈ సినిమా చూడాలి. దానిలోనే దే విల్ అండర్స్టాండ్, ఓకే ఇలా సూపర్ ఉమెన్ బిహేవ్ చేస్తుంది, ఇలా మాట్లాడుతుంది, ఇలా యాక్ట్ చేస్తుంది, ఇలా ఫైట్ చేస్తుంది, ఇలా ఉంటాయి. ఒక రిఫరెన్స్ ఉండాలి కదా, అదే ఈ రిఫరెన్స్ క్రియేట్ చేసాం. సో అది చూడటాకనే మీరు ఫస్ట్ రావాలి సినిమాకి. సో see you June 14. ఫైనల్గా ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు దాకా చేసిన ఫిలిమ్స్లో చాలా ఫిలిమ్స్ చేస్తున్నారు కాబట్టి హూ ఆర్ ద టాప్ 3 stars you like the most? Yeah, I loved working with Ajit Kumar. Yeah. My debut film, Sudeep sir, and Balakrishna sir. Balakrishna sir. Yeah, So too good. I had a very good chemistry with him. and what are the best memories you had with them? Balakrishna sir. So when I was shooting Dictator with him, and he's very funny. You know, he used to carry that Gulel Catty. So he used to keep that. So he kept 2 chairs little far. Just shooting चल रहा है यहाँ पर, and थोड़ा दूर वो, and वो small that stones, and he's hitting that co-directors and everybody, and then he hitting, and he just looked at, hey. So I had a very good chemistry with him. Even I got this movie, that Bobby's recently movie, that going on recently, Balakrishna recently movie. But I was shooting Mammootty sir film. So my dates got clashed. Otherwise, they offered me a positive role, a very good character with Balakrishna sir in this look. But twice they called me, but both the times dates got clashed. And I wanted to work with Balakrishna sir again. It's a massy hero, and his style is very different. So